మీ ఇంట్లో కుక్కక్కుందా? లేదా? ఒక కుక్కక్కని పెట్టుకొని పని ఈజీ అవుతుంది. కుక్కక్కేందన్నా అంటరా? ఏం లేదబ్బా. సంధ్యా బ్రిటో వాళ్ళ ఇంట్లో ఒక కుక్కక్క ఉందట. ఆమెనే వంట చేస్తాడట. అది వంట చేసి అక్కకు వచ్చిన గోస. కుక్ ప్లస్ అక్క. కుక్క అక్క అయింది అన్నట్టు. అది మ్యాటర్. ఎపిసోడ్ చూసారా? మీకు ఎట్లా అనిపించింది? ఒకవేళ మీకు నిన్నటి ఎపిసోడ్ అబ్బా టూ మచ్ రా, వీళ్ళు మామూలు ఓవరాక్షన్ చేస్తలేరు నాయన అన్న ఫీలింగ్ అయితే కనుక ఇవాళ అంతకు మించి ఉంటుంది. నిన్నటిదే టూ మచ్ అనిపిస్తే మీకు ఇవాళ 3 months 4 months అనిపిస్తుంది. అండ్ నిన్నటి ఎపిసోడ్ నీకు ఎట్లా నచ్చిందన్న? ప్రేమలో నమ్మునికి తేలిపోయా అనుకుంటా పాటలు పాడినావు అని కొంతమంది మెసేజ్ చేశారు, కింద కామెంట్ చేశారు, కొంతమంది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. అయితే మ్యాటర్ ఏంటంటే, నాకు ఈ బిగ్ బాస్కి వచ్చిన కంటెస్టెంట్ దోస్తులు ఉండేసరికి వాళ్ళు చెప్తా ఉంటారు అన్నట్టు. అసలు ఇలాంటి షోలలో నాకు పోగానే ఫోన్లు తీసేసుకుంటారు కదా. ఫస్ట్ డే 1 ఫోన్లు తీసేసుకోగానే ఒక వారానికి భరించలేనంత ఒక లోన్లీనెస్ వస్తుందట. మొత్తం ఇంకా అసలు నాకు ఇక్కడ ఎవరు లేరు, నా వాళ్ళు అని ఊకే గుర్తొస్తుంది. అసలు టచ్ చేస్తే ఏడిపోతుంది, ఇట్లా చిన్న చాక్లెట్ ఇస్తే ఆనందం అవుతుంది. అసలు ఒక రకంగా తయారవుతున్న బాబు, ఫోన్ లేకపోతే రియల్ ఎమోషన్స్ బయటకు వస్తాయని వాళ్ళు చెప్తారు అన్నట్టు. చెప్పారు కాబట్టి. లేదంటే నేను కూడా బిగ్ బాస్ రివ్యూ చేసేటప్పుడు ఫస్ట్ 5వ సీజన్ 6వ సీజన్ ఆ టైంలో నేను మస్తు ట్రోల్ చేస్తున్నాను అందరినీ. కానీ వాళ్ళు బయటకు వచ్చినాక నాకు పెద్ద క్లాస్ వీకర్ లేదురా బాబు, అందులో ఘోరంగా ఎమోషన్స్ ఉంటాయి. రియాలిటీ ఆఫ్ హ్యూమన్ పీపుల్ అంటే మనుషులంటేనే ఘోరంగా ఎమోషనల్ పర్సన్స్, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఇంకా ఎమోషనల్ పర్సన్స్ అని అందులోకి పోయినాకనే అర్థమవుతుందిరా. మనం ఘోరంగా పేరెంట్స్ని మిస్ అవుతాం, మన ఫ్యామిలీని మిస్ అవుతాం, ప్రతిదాన్ని మిస్ అవుతాం రా బాబు, చిన్నదాన్ని కూడా అని చెప్పినాక నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన. అసలు నాకే ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఓవర్గా అనిపించింది లేరు, అది వేరే విషయం. ఎందుకు అనిపించింది, ఎక్కడ అనిపించిందో కూడా చెప్తా. దాంతోపాటు ఇవాళ ఎపిసోడ్లో మనకు సంధ్యాని అక్కడ ఉన్న వాళ్ళు ట్రోల్ చేసిన విధానం అంటే, మా అందరికీ రాని ఏడుపు నీకెందుకు వచ్చింది, అంతకన్నా ఓవర్ యాక్షన్ ఎందుకు చేసినావు చేయబట్టుకున్నప్పుడు, ఒకవేళ మీకు ఎపిసోడ్ చూడకపోతే నేను క్లారిటీ ఇస్తా అని చెప్పినప్పుడు నాకు అనిపించింది. మీకు అనిపించలేదా అంటే, మాకేమనిపించలేదమ్మా అన్నప్పుడు నిన్న చేసిందంత ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే నిన్నటిది ఇవాళది కంటిన్యూషనే కదా, ఒకటే రోజులో జరిగిన ఎపిసోడ్ కదా, నిన్న చేసింది ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే కళ్యాణ్ కెమెరా కాన్షియస్ తోటి ఎట్లాంటి బిహేవియర్ చేస్తారని నటాజ్ మాస్టర్, నూకరాజు వాళ్ళందరూ కూడా అక్కడ ట్రోల్ చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తే కళ్యాణ్ కంప్లీట్గా ఫేకా అన్న ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనోడు వచ్చినప్పుడు వసంతిని అంటే వాళ్ళ మిస్సెస్ని వసంతి గారిని ఏమని పిలిచిండు, నా పెండ్లం అని చెప్పి మన తెలంగాణ హైదరాబాద్ అన్నట్టుగా మాట్లాడేటోడు, అవునా కాదా? కడి చేస్తే ఇప్పుడు ఏమని పిలుతాడు, వసంతి గారు అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా గారు అని ఒత్తిపట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? ఏదో కావాలని ఫెక్తున్నట్లేదు, ఏదో ప్రియాంక జైన్ శివాలని చూసి నేర్చుకొని చేస్తున్నట్లేదు, అవునా కదా? మీకేమనిపించింది కింద కామెంట్ చేయరు. రైట్. ఒక జాను ఏం ఆడిందబ్బా టాస్క్, నెక్స్ట్ లెవెల్ ఆడింది, నాకు సూపర్ అనిపించింది. అందరూ మంచిగా ఆడిరు, కానీ జాను నెక్స్ట్ లెవెల్ ఆడింది. చాలా టఫ్ టాస్క్ అనిపించింది అండ్ చాలా చక్కగా ఆడింది. అందరూ ఆడిరు, అంతకు మించి ఆడింది. రైట్. వీళ్ళు కసితో ఆడుతారు అబ్బా జానుబానులు గట్టిగా, ఎందుకంటే ఖచ్చితంగా అందుకే టాప్ 5 దాకా వేరు కదా వాళ్ళు. అంటే వాళ్ళు కొట్టాలి, ఖచ్చితంగా విన్నింగ్ కొట్టాలి అన్నట్టుగా, అంటే మనం తగ్గొద్దు అన్నట్టుగా ఆడుతున్న విధానం బాగున్నది. రైట్. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ముందుకు పోదాం. గమ్మత్తున్నది, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా ఉన్నది. అండ్ ఎక్కడెక్కడ ఓవర్ అనిపించింది, ఎక్కడెక్కడ కాదు. సంధ్య 2 వారాలు చెన్నైలో ఉంటుంది, 2 వారాలు హైదరాబాద్లో ఉంటుంది. నిన్ననే కదా మన శ్రీముఖి చెప్పింది. అసలు ఎట్లా పడుకుంటాను, నాకు భయం వేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు, ఎట్లా బ్రిట్టో అసలు నేనేం చేయాలి. 2 వారాలు హైదరాబాద్, 2 వారాలు చెన్నైలో ఉన్నప్పుడు ఎట్టమ్మా అన్న కొంచెం ఇది అతి అనిపించలేదు. వాళ్ళకు కూడా అతి అనిపించింది కాబట్టి సంధ్యని ఘోరంగా ట్రోల్ చేసారు. వాళ్ళు చేస్తూనే ఉన్నారు, రోస్టింగ్ చేస్తూ ఉన్నారు ప్రతి దాన్ని. వంట వండిన దాన్ని ట్రోల్ చేస్తున్నారు. పాపం అబ్బా, కుక్క అక్కని ఎందుకు పెట్టుకున్నా నాకు ఇప్పుడు అర్థమైంది. స్టార్టింగ్లో నేనే చేసేదాన్ని, ఆ తర్వాత కుక్క అక్కని పెట్టుకున్నా అంటే ఆయన ఎంత కష్టం. ఆలుగడ్డ ఫ్రై అంటే దానిలో ఉప్పు ఎక్కువ వేసింది, కారం ఎక్కువ వేసింది, ఆయన ఏడకెళ్ళి తినాలి. సాంబార్ నేను చేశాను, సాంబార్ రైస్ చాలా బాగా ఏంటంటే అందులో పప్పు ఉడకబెట్టింది ఎవరు, పోపు వేసింది ఎవరు, జీలకర్ర వేసింది ఎవరు, మెంతులు వేసింది ఆవాలు వేసింది ఎవరు అని అన్నీ చెప్తుంటే పక్కన అంజలి నువ్వే చేసినావు అన్నట్టు చూపిస్తుంది. నువ్వేం చేసినావు అక్క, నువ్వు చేసిన ఆలుగడ్డ ఫ్రై ఆగని చేసినావు, అందుకే కుక్క ఉంది ఇంట్లో బిట్టు. నేను ఇక్కడ నుంచి ప్రతి వారం 1 day నీకు వంట చేసి పెడతా. నేను ఫస్ట్ షాక్ అయినా, వారంలో ఒకరోజు వంట చేసి పెడతానంటే మిగతా రోజులన్నీ ఆయనే చేస్తాడు అనుకున్నా. కాదు, ఆయన కూడా కాదు, ఫస్ట్లో ఆయన చేసిండట, ఆ తర్వాత కుక్కకు వచ్చింది. నేను చేసి పెడతా అంటే ఓకే అన్నాడు బ్రిట్టు. ఎందుకట్లా అంటుండే అనుకున్నా. తర్వాత వచ్చి టైటిల్లో కారం ఎక్కువైంది కానీ ఉప్పు కూడా, సాల్ట్ కూడా ఎక్కువైందమ్మా. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి అర్థం నాకు అప్పుడు అర్థమైంది. వామ్మో, వారానికి ఒకసారి వంట చేస్తా అంటుంది, ఆ రోజు తిండి తినకుండా ఉండాలన్న ఫీలింగ్ అయినది. దారుణం అబ్బా. సరే రైట్, మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలని సింబల్ ప్రెస్ చేసుకుంటారు. పాత లైక్ కొట్టరు, మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. 24th ఎపిసోడ్కి ఇంకెన్ని రోజులు రా నాయన అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకెన్ని రోజులు ఉంది తెలుసా ఇది. ఇబ్బా 70 ఎపిసోడ్లు అబ్బా, సగం అడవలేదు ఇంకా. 24th ఇది.
ఎప్పుడు అయిపోద్దా అన్న ఫీలింగ్ ఉందబ్బా ఇప్పుడే. అంటే చెప్పడానికి ఏమి ఉండట్లేదు, రివ్యూ చేద్దాం అన్నంత కంటెంట్ ఉండలేదు. నిన్న రివ్యూ చెప్తాంటే నాకు ఘోరంగా నిద్ర వస్తుంది. ఎట్లా చెప్పాలి, మెస్మరైజ్ చేయాలి, లేకపోతే చూసేటట్లేరు, చూసేదే 10,000 మంది చూస్తలేరు. టప సబ్స్క్రిప్షన్ లేదు, సబ్స్క్రైజర్లు ఎగిరిపోయే సిచ్యువేషన్లో ఉన్నది ముచ్చట. ఓకే, పనికొచ్చి ముచ్చట ఛానల్ చూసినావు ఎప్పుడన్నా? చూసినావా అంట, చూడబోతుంది చూడు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఓపెనింగ్ జాను అంటే నిన్నటిది కంటిన్యూ అవుతుంది. లెటర్లో పట్టుకుపోయి ఇచ్చేది హైలైట్ ఉంటుంది చూడు. జాను లెటర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జాను లెటర్లో లవ్ అఫెక్షన్ కంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. చెప్తా. జాను వచ్చింది చికెన్ బగారా రైస్, వైట్ రైస్ సంథింగ్ ఏదో పట్టుకొచ్చింది. ఐ లవ్ యూ బాను, ఐ లవ్ యూ జాను, ఐ లవ్ యూ అయిపోయింది. అయిపోయిన తర్వాత లెటర్ తీసుకొని చదువుతాడు. చాలా బాగుంది టేస్ట్ అని కూడా తింటున్నా. లెటర్ ఫస్ట్ చదివిండు. చిన్నులు గున్నెలు ప్రేమతో నీ చిన్నులు గిన్నెలు రాస్తున్నది, చిన్నులు గున్నెలకి ప్రేమతో. ఈ చిన్నులు గిన్నెలు నువ్వు రాకముందు నా లైఫ్ అంతా రెస్పాన్సిబిలిటీస్తో భారంగా ఉండేది. ఇన్ఫర్మేషన్ నెంబర్ 1. 2, నువ్వు వచ్చాక ప్రశాంతంగా తేలిగ్గా మారింది. ఆమె భారం అంతా తీసి ఆయన మీద వేసినట్టే కదా. అంటే అఫ్కోర్స్ ఆమె కూడా సీరియల్ ఆర్టిస్టే, ఊరికి నేను మజా చేస్తున్నా కానీ ఆమె కూడా సంపాదిస్తలే, కానీ ఆమె కూడా యాంకరింగ్లు ఇప్పటికీ చేస్తూ ఉంటుంది, అన్నీ చేస్తుంటుంది. ప్రశాంతంగా తేలిగ్గా మారింది. మా మమ్మీని నువ్వు చూసుకునే విధానం నాకు చాలా ఇష్టం. నా లైఫ్లో ప్రశాంతత, రెస్పెక్టు, హోపు, హ్యాపీనెస్ అన్నీ వచ్చాయి. మేమేం తప్పులు చేసినా భరిస్తూ మాతో ఉంటావని కోరుకుంటూ మీ చిన్నమ్మ. ఆయనే ఎందుకమ్మా అంత ఎమోషనల్గా రాసినావు? ఆ తర్వాత ఎందుకంటే అంత ఎమోషనల్ రాసినావు? ఏదో తప్పులు చేసినా క్షమించి ఎన్ని ఎందుకు రాసినావు అంటే ఏదో రాయబద్ద ఇది రాసినట్టు అది. చిన్నులు గున్నులు. ఆ తర్వాత ఇక నీ చిన్నులు గున్నులు, నా చిన్నులు గున్నులు నువ్వు, నీ చిన్నులు గున్నులు నేను. ఉష్ అన్న ఫీలింగ్ వచ్చింది కదా. యాక్చువల్లీ నాకు ఈ లెటర్ సిస్టమ్ అనేది భలే ఇష్టం. మనం ఫోన్లో మాట్లాడిన దానికంటే ఒక లెటర్ రాస్తే మన బ్రెయిన్ పెడతాం, మన మనసు పెడతాం. రాసే ప్రతి అక్షరం కూడా లోపల నుంచి వస్తుంది, ఒక ఎమోషన్, ఒక అఫెక్షన్ తోటి వస్తుంది. కానీ కొంత ఓవర్ యాక్షన్ కలిసినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దూరమే బాగా టైం కాలేదు, అప్పుడే లెటర్ రాయాలి అన్నప్పుడు కొన్ని వర్డ్స్ బాగుంటాయి, కొన్ని వర్డ్స్ ఇప్పుడు బాధ్యత ఆయన మీద వేసిన అన్న ఫీలింగ్ ఉంది. లెటర్లో ఒక సారాంశం ఏముంది, నా బాధ్యత అంతా నీ మీద వారేసిన, నేను రిలాక్స్ అయిపోయినా అన్న సెన్స్ ఉంది తప్ప అక్కడ నా లైఫ్లో నాన్న లేని లోటుని నువ్వు తీర్చావు, నాకు అమ్మైనా నాన్నైనా ఏదైనా అన్నీ నువ్వే అని రాసినప్పుడు ఒక ఎమోషన్ అనిపించింది. ఇంకనేమో నాకు భారం ఉండేది, ఆ భారం అంతా పోయిందంటే ఆయన మీద వేసిన ఫీలింగే వచ్చింది నాకు. మీకేమనిపించింది కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ వసంతి ఎగ్ కర్రీ పులావ్ అని చెప్పి రసం అని పట్టుకొచ్చింది. ఈయన కొంచెం కావాలని చెప్తాడు అన్న ఫీలింగ్ అయితే గట్టిగా వస్తుంది అబ్బా రాను కదా. ఇది నటరాజ్ మాస్టర్ చెప్పింది, కానీ మిగతా వాళ్ళు చెప్పే పాయింట్స్ ప్రతి దగ్గర కూడా, అంటే అంజలి కావచ్చు, నటరాజ్ మాస్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నూకరాజు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎదురుగా మాట్లాడేటప్పుడు ఇట్లా చూసి కెమెరా లేదు ఇక్కడ అని ఆగిపోతున్నాడు అని అంటే కంప్లీట్గా కెమెరాకి చెప్తున్నాడు అన్నట్టు, కంప్లీట్గా కెమెరా కోసం చేస్తున్నాడు, నటిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనోడు ఎగ్ కర్రీ అసలు రసం అంటే వసంతి పెట్టిన రసమే, అద్భుతం, ఎక్సలెంట్ అని చెప్పి, బేబమ్మ హ్యాపీ బర్త్డే బేబమ్మ, హ్యాపీ బర్త్డే ఇక్కడ చెప్పుకున్నారా, 1కి 2 సార్లు అయిపోయిందా, 3 సార్లు అయిపోయిందా, మళ్ళీ వసంతి ఏమంటుంది 12 అయిపోయేలోపు బర్త్డే విషెస్ చెప్పు అంటుంది. 12 అయిపోయేలోపు బర్త్డే విషెస్ చెప్తానే ఉంటారు ఇక పొద్దు నుంచి రాత్రి దాకా అన్న ఫీలింగ్ మీకు కూడా వచ్చిందా? రైట్. తిన్నాడు, లెటర్ చదివిండు. ఎలా మై లవ్, నీతో ఉంటా, నీకోసం ఉంటా, నువ్వు లేకపోతే కోపడతావా, కోపం లేకుండా ఉంచుకో, దూరం పెరుగుతున్నా కొద్ది లవ్ పెరుగుతుంది, బీ స్ట్రాంగ్ మై లవ్ అని చెప్పి ఇవన్నీ చెప్పింది. నువ్వు ఎలా పడుకుంటావు? ఓకే. వసంతి కూడా షూట్స్, బిజీ షెడ్యూలు, పెళ్ళైనప్పటి నుంచి అసలు కలిసి ఉండే టైం కూడా దొరకలేదు మాకు, అంతా నేను షూటింగ్లలో బిజీ అయిపోయినా, బీబీ జోడీ సంథింగ్ అట్లాంటి వాటిలో బిజీ అయిపోయినా, అసలు మాకు టైం స్పెండ్ చేయడానికి కూడా దొరకలేదు అప్పట్లో అని చెప్పిందా లేదా వసంతి? ఒక్కరోజు కూడా మేము విడిపోయి ఉండలేదు అన్న పాయింట్ మళ్ళీ మాట్లాడితే ఇది ఫేకా కాదా అన్న ఫీలింగ్ వచ్చిందా లేదా? రైట్. నెక్స్ట్ ఆసియా ఈ కర్రీ వండుకొచ్చింది. లెటర్ బాగుంది. అమ్మ తర్వాత అమ్మ నువ్వు నాకు. యాక్చువల్లీ ఆసియా నుంచి ఆ అఫెక్షన్, ఆ లవ్, ఆ ఎమోషన్ రెగ్యులర్గా మనకు కనబడుతుంది, విపరీతంగా కనబడుతుంది. నూకరాజు నుంచి కోపము, సీరియస్నెస్ కనబడుతుంది, కానీ ఆసియా నుంచి ఘోరంగా లవ్ టువర్డ్స్ నూకరాజు. అమ్మ తర్వాత అమ్మ నువ్వు, నేను లేకపోతే నువ్వు పిచ్చుడు అవుతావు అని నాకు తెలుసు, నాపై నీకు ఎంత కోపం ఉంది అంతే ప్రేమ ఉంది, రాజు నువ్వు మంచోడివి కానీ మొండోడివి, ఇది వాస్తవం, మొండోడు గట్టి మొండోడు, నువ్వు ఎప్పుడు నవ్విస్తుండాలి, నీ షర్ట్ వేసుకుని పడుకుంటా అన్నది. సంధ్య సాంబార్ రైస్ పట్టుకొచ్చింది, పొటాటో ఫ్రై అని పట్టుకొచ్చింది. ఏమో బాగానే వేసింది అనుకున్నా, కట్ చేస్తే పొటాటో ఫ్రై దారుణంగా ఉందని తర్వాత తెలిసింది. ఆ పొటాటో ఫ్రై తిన్నాక అది ఎమోషన్ అంటే ఎమోషన్ కాదు, అది తిన్నోడికి లూజ్ మోషన్ అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేసే విధానం. కానీ 3 రోజుల నుంచి ఫ్రీ లేదంట, సోనియాకి ఫ్రీ అయిపోయింది అని చెప్పాను. కానీ
అది మంచిదే కదా, అలా అయితే మంచిదే కదా అది హెల్త్కి. స్పేస్ ఇంక్రీజ్ అయితే లవ్ ఇంక్రీజ్ అవుతుంది మోర్ అని చెప్పి లెటర్ బాగానే పట్టు ఐ మిస్ యూ పట్టు ఆ తర్వాత అందులో తమిళ్లో కూడా 4 లైన్స్ రాసింది సంధ్య. ఇకపై ఇప్పటి నుంచి వీక్లీ ఒక్కసారైనా ఐ విల్ కుక్ అని అంటే బ్రిట్టో ఫీలింగ్ మనసులో. వద్దమ్మా వద్దు సంధ్య వద్దు. నెక్స్ట్ ఆలూ పరాటా, పప్పు, రైతా, బేసిన్, ఇదంతా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్రియాంక జైన్ పట్టుకొచ్చింది. లెటర్లో డిస్టెన్స్ని ప్రేమిస్తున్నా, అంటే ఈ మధ్య దూరం పెరిగింది కదా, ఈ దూరాన్ని ప్రేమిస్తున్నా, నా బంగారానికి ఆహారం వండి పెట్టే. అసలు వీళ్ళు తెలుగు ఎంత స్పష్టంగా నేర్చుకున్నారు అబ్బా. ఇప్పుడు బేసిక్గా ప్రియాంక జైన్ని చూస్తే నాకు మెస్మరైజింగ్ అనిపిస్తుంది. ఏంటి తెలుసా, ప్రియాంక జైన్ ఫ్రమ్ నార్త్ ఇండియా, తను సెటిల్ అయింది కర్ణాటక, తను మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అయింది హైదరాబాద్లో. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు, మళ్ళీ ఎంత స్పష్టంగా చూడు. ఈ లెటర్ ఎట్లుంటుంది తెలుసా, నా బంగారానికి ఆహారం పెట్టే అవకాశం వచ్చింది, వండి పెట్టే అవకాశం వచ్చిందంటే ఎంత పెద్దగా రాసింది చూడు, బంగారం, ఆహారం, ప్రాస. ఆ తర్వాత ద బెస్ట్ వే టు, ఇది భలే ఉందబ్బా, మీరు కూడా పాటించండి, ఇది మంచి అనిపించింది. పెద్దలు అంటారు కదా, ద బెస్ట్ వే టు రీచ్ అవర్ హస్బెండ్ హార్ట్ త్రూ స్టమక్ అని. అంటే మొగాడి గుండెని గెలుచుకోవాలంటే స్టమక్ని గెలుచుకోవాలి ఫస్ట్ అని. ఎంత బాగుంది అంటే ఆ దారి నుంచి పోవాలి అని చెప్పాను. అంటే ప్రేమగా మంచి ఫుడ్ వండి పెట్టిన రోజు చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు. ఏ మనిషి అయినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కడుపు నిండా తిన్నప్పుడు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉంటారు. అప్పుడు ప్రశాంతం, లేదంటే కోపాలు తాపాలు అవన్నీ వస్తాయి కదా. నా ప్రేమని, నా ఆహారాన్ని నువ్వు ఆస్వాదిస్తావని ప్రేమతో నీ పరి అని రాసింది. ఆస్వాదించడము, బంగారము, ఆహారం, ఏం పదాలు వాడింది అయ్యా అనిపించింది. మన తెలుగులో మనమన్నా వాడం కదా, భలే అడాప్ట్ చేసుకున్నారు అబ్బా లాంగ్వేజ్ని, మస్తు అడాప్ట్ చేసుకున్నారు, సర్వే అయిపోతున్నారు. ఇక్కడ నేను కూడా కర్ణాటకను, నేను కూడా తమిళనాడు పోయి మొత్తం భాష నేర్చుకుని అక్కడనే సెట్ అయిపోతున్నాయా. మన భాషలో ఎంకరేజ్ చేస్తలేరు, బొత్తిగా ఎంకరేజ్ చేస్తలేరు. రైట్, నెక్స్ట్ సంధ్య. అవునబ్బా, ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రియాంక జైన్కి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది కదా, అందులో తక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. కానీ ఇవాళ 2-3 న్యూస్లు చూస్తున్నాయి, ఈ సబ్స్క్రైబ్స్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటోళ్ళు ఉన్నారు ఇండియాలో అని. మన తెలుగులో కూడా చాలామంది ఉన్నారు, ఆ సాధన నాయుడు అని, వాళ్ళని వీళ్ళని చాలామంది ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతో సబ్స్క్రిప్షన్తో చాలా సంపాదిస్తున్నారు. నేను వీళ్ళని ఇవాళ చెక్ చేసిన, ప్రియాంక జైన్ ఏమన్నా ఇట్లా సబ్స్క్రిప్షన్స్ మీద ఎట్లా సంపాదిస్తుందని చెప్పి చూసినా కానీ తక్కువ ఉంది. అండ్ తనుజ పుట్టస్వామి సబ్స్క్రిప్షన్ అనేది పెట్టనే లేదు, భలే అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి విష్ణుప్రియ ఒక సబ్స్క్రిప్షన్ మీదనే నెలకి 8 నుంచి 9 లక్షలు సంపాదిస్తుందబ్బా. ఏం కష్టం చేస్తే వస్తుంది. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పి కొంచెం ఎక్స్పోజింగ్ చేసి ఫోటోలు పెడతారు వాళ్ళు, వీడియోలు ఎక్స్పోజింగ్ ఫోటోలు పెడతారు. ఈ కరువు బ్యాచ్ అంతా కూడా సబ్స్క్రిప్షన్లు తీసుకుంటారు, లక్షలు సంపాదిస్తారు అబ్బా. ఏమన్నా నిజాయితీగా కష్టపడ్డోడికి, నిద్రాహారాలు మానేసి కష్టపడ్డానికి కూడా పైసలు రావు. ఐటీ ఎంప్లాయీస్ పొద్దంతా కొట్టించుకొని రాత్రంతా కొట్టించుకున్న పైసలు రావు. పొలం పని చేసుకునేటోడు 3 నెలలు 6 నెలలు ఒక క్రాప్ కోసం కష్టపడడం కానీ పైసలు రావు కదా. ఎన్ని పైసలు అవ్వ చూడు, ఎంత దారుణం తెలుసా. అంటే ఒక కరువు బ్యాచ్ని టార్గెట్ చేసి పైసలు సంపాదించడం అంతే. అది యాక్చువల్లీ బతుకు కాదు, అట్లా సంపాదించి బతకడం అనేది ఒక బతుకు కాదు. కానీ వాళ్ళకే ఫ్యాన్స్, వాళ్ళకే అభిమానులు, వాళ్ళ సంకనాకడానికి జనాలు ఉన్నారు కదా. కష్టపడ్డోడికి ఉన్నారా చెప్పు, నిజంగా నిజాయితీగా కష్టపడ్డోడికి ఉన్నారా? మంచి కోసం పోరాటం చేసినోడికి ఏమవుతుంది, పోలీస్ స్టేషన్లలో తిరగాల్సి వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ రింకు సింగ్ రాహి చూసిరా ఆయన స్టోరీ, ఎంత దారుణం అయిపోయిందబ్బా పరిస్థితి. ఒక 100 కోట్ల స్కామ్ని బయట పెడితే ఆయనకి 7 బుల్లెట్లు దిగినాయి బాడీలో. ఆయన స్టోరీ సపరేట్గా పనికొచ్చి ముచ్చట్లో వీడియో చేసి పెడతా చూడోరి. ఆయన అయినా కష్టపడి అంతకు మించిన పొజిషన్లోకి పోవాలని కలెక్టర్ అయినా కానీ మంచి కోసం పోరాడితే తొక్కి పట్టి నారదీస్తారు. ఇప్పుడు ఐఏఎస్ రిజైన్ చేసిండు ఆయన, అట్లుంటుంది. జీతం తీసుకోనని చెప్పిండు ఆయన, పని లేదు నాకు, సరైన పని లేదు, నేను కరెక్ట్ పని చేయట్లేదు కాబట్టి నాకు అవసరం లేదు జీతం అని చెప్పి రిజైన్ చేసిండు ఆయన. వాళ్ళకు కూడా రావబ్బా గిన్ని పైసలు. నీతి, న్యాయం, నిజాయితీ, మంచి వర్క్, ఏవన్నీ. కలికాలం ఇది కాదా కలికాలం. ఓకే, నెక్స్ట్ సంధ్య అయిపోయింది కదా, ప్రియాంక జైన్ అయిపోయింది. ఆ తర్వాత సంధ్య ఫుడ్ మీద ర్యాగింగ్ జరుగుతుంది లోపల. జనరల్గా మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు అని అడిగింది అంజలి. అంటే కుక్ అక్క, అంటే ఎందుకు అంటే టైం లేదని చేయడానికి, అందుకే కుక్ అక్కని పెట్టుకున్నా అని అన్నది. ఓకే, బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు నువ్వు, లేకపోతే కష్టం నీ ఫుడ్ తోటి అని చెప్తారు.
ఆలు తిని మోషన్స్ అయితే అంటే ఎమోషనల్గా అంటే ఎమోషనే కానీ మోషన్స్ అయితే అని బాగానే ర్యాక్ చేసిర్రు అన్ని రకాలుగా. అంత బాగా బ్యాడ్గా ఏం చేయలేదు, నేను పర్లేదు చేశాను అని చెప్పి ఈరోజు క్లారిటీ వచ్చింది 3 మార్కులు ఎందుకు ఇచ్చిర్రు. నెక్స్ట్ బ్రిట్టోనే బయట వేసుకుంటున్నారు, లెటర్ పాడేసామని తెలిస్తే పట్టో అని చుట్టూ పడుతుంది అని చెప్పి అంటారు. తర్వాత కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ అంటారు ఎటు పోయిండు, ఒక్కడే అందరం ఇక్కడ ఉంటే ఒక్కడే ఎటో పోయిండంటే జియో హాట్స్టార్కి వెబ్ సిరీస్ సైన్ చేసిండు కదా, అది తీయడానికి పోయిండు, అది చేయడానికి పోయిండు. 1కి 2 ఇస్తాడు, ప్రేమ గురికి తెలియని కంటెంట్ ఇచ్చేస్తూ ఉంటాడు, ఈయన మామూలుడు కాదని చెప్పి అంటారు. నూకరాజు వామ్మో మనోడు కనుక అక్కడ ప్రేమ గురువుకి తలుక్కొని నేను చెప్తానని చెప్పి చెప్తూనే ఉంటాడు. నటరాజ్ మాస్టర్ కంట నేను ఒక స్టోరీ రాశాను నటరాజ్ మాస్టర్ అని చెప్పి చెప్పడానికి స్టార్ట్ చేసిందంట కళ్యాణ్. పక్క నుంచి వసంతి వద్దు చెప్పొద్దు అంటే వసంతి అంత దారుణంగా ఆపింది. ఆ తర్వాత నూకరాజు అంటాడు వామ్మో వద్దన్నా కానీ చెప్పే రకం మనోడు, చెప్తూ ఉంటే ప్రేమ గురు రే ఆపరా, నీకు దండం పెడితే ఆపరంటే అది కాదు గురుగారు నేను చెప్తాను నేనండి, ఇది కాదు అది ఆపరా అది పరిస్థితి ఉంటుంది, మామూలుడు కాదు. అసలు వసంతి ఎందుకు మూగబోయి ఉంటుందో అనేది అర్థమైంది నాకు ఇక్కడికి వచ్చినాక అని డిస్కషన్ చేసుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ అంటాడు ఏదో చెప్పడానికి వస్తాడు, చెప్తూ ఉండి టక్కన అటు చూస్తాడు, కెమెరాస్ లేవు కెమెరా లేదేంట్రా అంటాడు అని ఈ డిస్కషన్ వస్తుంది అన్నట్టు. ఇది 2-3 డిస్కస్ చేశారు, అంటే కెమెరాలు చూసుకొని మాత్రమే, ఎదురుగా ఒక మనిషి ఉంటే కొంచెం జరుగు కెమెరాకి ఎదురుగా ఉన్నావు అని చెప్పి అని మాట్లాడతారు. ఎస్పెషల్లీ కళ్యాణ్ ఒకటే కాదు, వసంతి కూడా సేమ్ థింగ్ చేస్తూ ఉంటుంది, కెమెరా లేదు కొంచెం కెమెరాకి అడ్డం వస్తున్నావు, ఓవర్లాప్ చేస్తున్నావు, కొద్దిగా పక్క జరుగు అని చెప్పి డైలాగ్ చెప్తూ ఉంటుంది. ప్రతిదీ డైలాగులు ప్రతిదీ స్క్రిప్ట్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెప్పి డిస్కషన్స్ అవుతున్నాయి, అంటే కావాలని చెప్తున్నారని. అందుకే ఇలా చూడు సరే మాట్లాడుకుందాం, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రేమ గురు ఈ డిస్టెన్స్ వాల్ మీ లోపల డిస్టెన్స్ని పెంచిందని మాకు అర్థమైంది. ఆ డిస్టెన్స్ పెరిగితే ప్రేమ కూడా పెరుగుతుంది, ప్రేమ అంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు అనుభూతి చెందడం కూడా అని చెప్పి కంపాటబిలిటీ టెస్ట్ పెట్టారు. దీని మీదకి వెళ్ళి ఒక 10 క్రెడిట్ స్కోర్ అనేది యాడ్ అయ్యింది. ప్రేమ గురు అయిపోయింది, ఎక్కడికి వచ్చిన తర్వాత గుర్తుపట్టాలి. ఇంకా మీరు ఏంటంటే మనసు విప్పి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తాము. ఇట్లయితే హైలైట్ ఏంటంటే చేతిని స్పర్శతో గుర్తుపట్టాలి. ఒకవేళ మీరు చేతిని ఇట్లా పట్టుకున్నాక గుర్తుపడితే కనుక మీ హస్బెండ్ని గుర్తుపడితే 2 minutes మాట్లాడచ్చు అన్నారు. ఎవరు 2 minutes మాట్లాడలేదు, స్టార్టింగ్ 2 minutes బలం మీటికి మాట్లాడినా కానీ ఏం మాట్లాడతారు చెప్పు, ఇంకా అట్టా ఉంది ఇటు ఉంది, అక్కడ ఫుడ్ ఇచ్చేటప్పుడు మాట్లాడుకున్నారు, లవ్ యూ చెప్పుకున్నారు, లెటర్ రాచారు, అంత అయిపోయింది. ఇంకా 2 minutes మనసు విప్పి మాట్లాడుకునే సమయం. మనసు విప్పి మాట్లాడుకోవాలంటే వాళ్ళిద్దరిని సపరేట్గా ఒక రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుకోమంటే సపరేట్గా మాట్లాడుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, అక్కడ ఉన్నదంతా మాట్లాడుకోవడానికి ఇంకేం మాట్లాడుకుంటారు. హ్యాండ్ తోటి గుర్తుపట్టి మనసు విప్పి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వసంతి వచ్చింది, కరెక్ట్గానే చెప్పింది. ఒక 2-3 తర్వాత కరెక్ట్గానే 2-3 ఫస్ట్ వచ్చారు, ఆ తర్వాత కళ్యాణ్ని కరెక్ట్గా గుర్తుపట్టింది. అదే ఇది ఈ గుర్తుపట్టడం మీద కామెడీ ఉంటుంది. ఎవరు మన సోనియా, ఆ కళ్యాణ్ గారికి చూడు మంచి బొక్కలు ఉంటాయని టక్కన గుర్తుపట్టేయచ్చు, నీకు అట్లా లేవు కదా, గుర్తుపట్టాలని టైం పడుతుంది, నువ్వు కూడా బొక్కలు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ గుర్తుపట్టారు, ఇక్కడ 2 minutes మాట్లాడుకోవాలంటే మనసులో మాట్లాడుకుంటారు అన్నట్టు. మనోడేమో ఇంటర్వ్యూలో వసంతి గారు వచ్చినప్పుడు ఇదే ఈ డిస్కషన్ వసంతి గారు అని చెప్పి మాట్లాడతాడు. ఇక్కడ వీళ్ళిద్దరు మనసులో మాట్లాడుకునే దానికి ఏంది 12 దాటే ముందే హ్యాపీ బర్త్డే చెప్పే అంటే చెప్తా హ్యాపీ బర్త్డే ఆల్రెడీ చెప్పారు కదా 2-3 సార్లు, గిచ్చంట జస్ట్ ఒక గోడ అటు ఇటు అంతే, ఓకేనా అని చెప్పి కళ్యాణ్ ఏడుస్తా ఉన్నాడు. వసంతి ఏడుస్తా అమ్మో అనుకున్నా. నెక్స్ట్ వసంతి ఒక్కరోజు లేకపోతే ఎలా ఉంటుంది అనేది బాగుంది ఈ కాన్సెప్ట్ బాగుంది గురువు గారు, ఇది నిజం చేసి చూపించారు, ఒక్కరోజు లేకపోతే ఎలా ఉంటుంది అనేది. ఇది కొంచెం ఓవర్ అనిపించింది, ఎందుకు తెలుసా, ఆయన దూరం పెట్టి ఉంచిండు. బేసిక్గా వసంతిని పెద్ద కలిసి ఉండలేదు. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆయన దూరం ఉంటే అందరు అన్నారు కనీసం మాట్లాడు, ఆయన అందరితో ఉంటాడు తప్ప ఆమెతో మాట్లాడు అన్నప్పుడు, నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను ఇట్టే ఉంటా, పొద్దున్నే లేస్తా, ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతా, సాయంత్రం రాత్రి వచ్చినాక కలిసి తింటాము, ఒక సినిమా చూస్తాం, పడుకుంటాం అంతే అని చెప్పిండు. ఇంకానేమో ఒక్కరోజు అటు గోడుంది ఇటు గోడుంది, ఒక్కరోజు లేకపోతే ఎలా ఉంటుందో తెలిస్తే ఇలాగ చేశారు గురువు గారు. అబద్ధంలా లేదా ఇది, చెప్పండి అబ్బా, మీకు అనిపించలే. నెక్స్ట్ సంధ్య కరెక్ట్గానే పట్టుకుంది, అంతేనా? సంధ్య కరెక్ట్గానే పట్టుకుంది, ఐ మిస్ యూ ఓకే. ఏడుతుంది, ఘోరంగా ఎమోషనల్గా ఏడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? బ్రిట్టో చాలా మంచి
నైస్ గై. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇక కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పొటాటో ఫ్రైలో కారం ఎక్కువైంది కానీ సాల్ట్ కూడా ఎక్కువైంది, సాల్ట్ కూడా ఎక్కువైంది. హల్వా బాగుందా అంటే అంటాడు. అంటే బాగుంది హల్వా అంటుంది. వెనక నుంచి అంజలి వాళ్ళు అస్సలు బాలే అంటారు వాళ్ళు. ఆ తర్వాత సంధ్య నైట్ బయట పడితే ఎవరితో భయపడితే ఎవరుంటారు నాకు అని చెప్పి అంటుంది. నైట్ భయపడతాంట, నిద్రలో భయపడితే ఎవరుంటారు నాకు అంటే నాకు వచ్చింది 2 వారాలు 2 వారాలు ఇల్లు ఉంటాను. నిన్ననే డిస్కషన్ అయింది, ఈ రోజు ఏమో డ్రామా చేస్తున్నట్టుగా ఉంది. మీకు అన్నదా లేదు నిన్న బ్రిటో లవ్ సింబల్ ఇచ్చింది ఆమె. ఇట్లా అని లవ్ సింబల్ ఇస్తే బ్రిటో ఇట్లా తీసుకొని ఇట్లా వేసి ఇట్లా తీసి అని వేసాడు. భలే అనిపించింది కామెడీగా. పక్కన రే అంటారు. అంటే అది లవ్ ఏదో నడిచి నోట్ వేసుకుంటున్నట్టుగా ఉంది కానీ కామెడీ ఫన్ చేసిండు బ్రిటోలో మంచి స్వాగ్ ఉంది. మనకి ఈయన ఉంటాడు చూడు, ఆయన ఎవరు లవ్ టుడే హీరో ఉంటాడు చూడు, ప్రదీప్ రంగనాథన్. ఆ కైండ్ ఆఫ్ స్వాగ్ ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్లీ. ఆయన కంప్లీట్గా ఆయన మామూలు స్వాగ్ ఉంటుంది, ఈయన కొంచెం మంచి స్వాగ్ ఉంటుంది, కొంచెం స్టైల్ ఉంటుంది. ఈయన లాంగ్వేజ్ దగ్గర డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది కానీ తమిళ్లో అయితే చించి ఉతికి ఆరేస్తాడు అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఆసియా రాంగ్ ఫస్టే అయితే అప్పటిదాకా ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాకుండా సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళు ఎక్కడో వచ్చిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ అయి ఉంటారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ నూకరాజుని హ్యాండ్ ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అయింది, ఫస్టే రాదు కదా అని. అక్కడ రాంగ్ అయిపోయేసరికి ఘోరంగా ఏడ్చింది. ఎందుకు తెలుసా, అందరూ రైట్ చెప్పిన తర్వాత ఈ ఒక్కటి రాంగ్ చెప్పేసరికి ఏంటంటే సేమ్ ఫీల్ అవుతుంది అక్కడ. అంటే మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదా, అతని స్పర్శ నేను గుర్తుపట్టలేదా అని చెప్పి ఒకటి మేజర్ బేజార్ అన్నట్టు. చాలా బాధ అనిపిస్తుంది, ఇజ్జత్ బేజతి అయిందన్న ఫీలింగ్. రైట్. ఇక అప్పటికి అనుకున్నా కానీ రాంగ్ చెప్పానని చెప్పి ఘోరంగా ఏడుస్తా అంటే ఇంకా నాకేమనిపించింది అంటే నూకరాజు ఎంత తిడతాడో భయం అయిందేమో మనకు అనిపించింది. అవునా కదా, మనోడు కొంచెం సీరియస్ అవుతాడు కదా అని. స్పర్శ గుర్తుపట్టలేకపోయానంటే ఎంత బాధపడుతుందో. నేను బాధపడుతున్నా కానీ అంత డిసప్పాయింట్ ఏం లేదు, కానీ అదెంత బాధపడుతుందో పొద్దు నుంచి ఏడుస్తుంది అని చెప్పి అనుకోవడం. ప్రేమ గురుండి ఈ దూరం మీ మధ్య నిజంగా దూరాన్ని పెంచిందా అని అంటాడు. ఓయమ్మ పుడి మీద కారం చల్తాడయ్యా అనుకున్నా. నెక్స్ట్ ప్రియాంక జైన్ శివుని గుర్తుపట్టింది. ఇక్కడ నాకు కొంచెం రియాలిటీ ఏమనిపించింది అంటే శివ అంటాడు ఏంటంటే ఎట్లుంది ఒక్కడివే ఉంటుంటే ఎట్లుంది అంటే బాధగా ఉంది, స్పెషలీ కాలు కూడా బాగలేదు కాబట్టి ఇలాంటి టైంలో ఇట్లా ఉండడం అనేది ఇంకా బాధగా అనిపిస్తుంది అంటే. ఎందుకంటే నొప్పి ఉంది, భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకా అఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, ఎమోషనల్ అవుతూ ఉంటారు. నేను గట్టిగా ఏడ్చిన సందర్భం ఏంటంటే నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు నేను బాగా ఏడ్చిన. అంటే ఏమైనా అయితే ఇది ఫ్రాక్చర్ ఇదంతా కొంచెం చాలా ఇబ్బంది అయింది. 6 months కొంచెం అటు ఇటు అయినప్పుడు ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది, చాలా ఏడ్చిన. ఎందుకంటే ఏమన్నా అయితే హెల్మెట్ క్రాక్ వచ్చింది. నేను అందుకే నేను మామూలుగా అయితే హెల్మెట్ పెట్టకుండా అస్సలు నడపను. మీ ఇంట్లో కూడా చెప్తున్నా, మీరు లేడీస్ బాధ్యత తీసుకోండి. మీరు నడిపినా, మీ హస్బెండ్ నడిపినా, మీ ఇంట్లో మీ కొడుకు నడిపినా, మీ పిల్లలు నడిపినా, ఎవరు నడిపినా కానీ హెల్మెట్ లేకుండా నడపొద్దు. రవిరాజ్ అని మా ఫ్రెండ్ గారికి బైక్ మీదకి వెళ్ళి పడితే హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు దెబ్బ తగిలితే ఇప్పటికీ 5 ఏళ్ళ నుంచి బ్రెయిన్ సర్జరీస్ జరుగుతూనే ఉన్నాయి. మనిషి కదలిక లేదు, నరకం. మహా అందగాడు హీరో లెక్కుంటాడు, సిద్ధార్థ్ లెక్కుంటాడు. అటువంటి తోడు బెడ్ మీద ఇట్లా పీనుగులాగా మొత్తం ఇట్లా బోన్స్ తోటి అయిపోయి ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు తెలిసేవాడు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ మిస్సెస్కి ఎంత బాధ, ఎంత నరకం. హెల్మెట్ లేకపోతే అంత డేంజర్ అవుతుంది. నాకు చేయరింది, హెల్మెట్ లేకపోతే తలకే పలిపోయేది. అవునా కదా, అట్లా ఉంటుంది అన్నట్టు. అర్థం చేసుకోరి, మీరు బాధ్యత తీసుకొని మీ పిల్లలకైనా, మీ వారికైనా, మీ లవర్కైనా, ఒకవేళ మీరు పెళ్ళిళ్ళు కాకపోతే లవర్ ఉంటే లవర్కైనా, మీరు కేర్ చేసే మీ అన్నకైనా, తమ్మునికైనా, ఎవరికైనా హెల్మెట్ లేకుండా నడపద్దు అని చెప్పండి. తలకు దెబ్బ తాగితే కథం. నెక్స్ట్ ఎటో పోతాను నేను, సారీ ఏమనుకోవద్దు. భాను అయిపోయింది. ఒక్క నిమిషం, ప్రియాంక జైన్ అయిపోయింది. ఆసియా బాధపడతా ఉంది రాంగ్ చెప్పినందుకు, చాలా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్ శివుని బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక్కడ ఇలాంటి పెయిన్ సందర్భాలలో బాగా ఎమోషనల్ అయ్యారు. నెక్స్ట్ అంజలి వచ్చింది. నాని బుజ్జి గుర్తుపట్టేసింది. నాని బుజ్జి హ్యాపీ. అసలు నాకు జాను దగ్గర అనుకుంటుంది గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఆరుగురిని పట్టించారు జాను దగ్గర. 6 members అయిన తర్వాత 6th 7th పర్సన్ని భానుని గుర్తుపట్టింది. అక్కడ కూడా హైలైట్ అనిపించింది. అండ్ ఈరోజు బాగా అనిపించింది జాను వాళ్ళది. అంజలి కూడా బాగా అందరూ బాగా గుర్తుపట్టారు. కానీ ఇట్లా 6 అయిపోయినాక కూడా ఇంకా డౌట్ వస్తుంది కదా, 6 member అవుతుంది, మా మనోడు ఎప్పుడు వస్తాడు, అసలు మనోడిని తీసుకొస్తుర్రా లేదా, ఆల్రెడీ నేను రాంగ్ చెప్పిన అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అంజలి ఇది అయిపోయిన తర్వాత
నేను అంజలి అంటది ఫ్రీడమ్ ఇస్తున్నావు వాడుకో అని అంటే, నువ్వు లేని ఫ్రీడమ్ నాకెందుకు పనికిరాదు కదా అంటాడు. ఓయమ్మో ఇది కొంచెం ఓవర్ అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ భాను దగ్గర జాను ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకంటే ఎందుకు బాధ అవుతుంది నీకు, ఏడోకి అని చెప్పి అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత సోనియా వచ్చింది. టక్కన గుర్తుపట్టలేదు అన్నట్టు కొంచెం లేట్ గుర్తుపట్టింది. ఒకరిద్దరు నలుగురు అయిపోయిన తర్వాత 5 అట్లా అయిపోయినాక గుర్తుపట్టింది. ఇట్లా బట్టి అయినా గుర్తుపడతలేదు ఎందుకంటే చల్లగా ఉందట చెయ్యి. చల్లగా ఉండేసరికి గుర్తుపట్టలేకపోతుందట. కట్ చేస్తే గుర్తుపట్టింది. నువ్వు దొండకాయలు అంటావు అట్లాంటిది నువ్వు ఎందుకు గుర్తుపట్టలేదు. అండ్ ఇంకోటి ఆశయం చూసుకో, ఆశయం బాధపడతా అని చెప్పిండు. నాకు మంచిగా అనిపించింది ఇక్కడ సిద్ధు. నెక్స్ట్ నీతు, చాలామంది వచ్చారు. నీతు కూడా 5 అయిపోయిన తర్వాత 6వ పర్సన్ కింద నటరాజ్ మాస్టర్ వచ్చిండు. గుండెలు మోకాల దాకా జారిపోయినాయి అంటాడు నటరాజ్ మాస్టర్. గుర్తుపడతాదో ఏందో అని చెప్పి గుండెలు మోకాల దాకా దాన్ని పక్కనుంటే ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ దూరం ఉంటే ప్రేమ భలే ఉంటుంది, ప్రేమ ఎక్కువ అవుతున్నట్టే ఉంది అని నటరాజ్ మాస్టర్ రియాలిటీ చెక్గా మాట్లాడండి. పక్క నుండి ఇరిటేటింగ్గా ఉంటుంది, ఎప్పుడు ఇరిటేట్ చేస్తున్నట్టే, ఇప్పుడు దూరం ఉండేసరికి ప్రేమలు పెరుగుతా ఉన్నాయి చూసినావు అని మాట్లాడతాడు. బాగుంది అనుభవం బాగుందని ఆమె అంటుంది. ప్రేమ గురు చాలా మంచిగా అనిపిస్తుంది మాకు, ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కొత్తగా ప్రేమించుకుంటున్న ఫీలింగ్ వస్తుంది, బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్పేస్ నేనన్నా ఈ ఫోన్లు లేకపోయేసరికి ఎమోషన్స్ పెరుగుతాయని చెప్పిన అందులో ఎంత వాస్తవం ఉందంటే స్పేస్ టైం ఎంత ఇస్తామంటే మామూలుగా మనం ఈ ఫోన్లు లేని ప్రపంచంలో ఎంత హ్యాపీగా గడపగలుగుతాం తెలుసా. లిటరలీ హ్యాపీగా గడపగలుగుతాం. ఎంత అంటే పీక్స్లో ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్ని. కానీ మనం డోపమైన్ అడిక్షన్ అయిపోయినాం, యాంగ్జైటీ ఫీల్ అవుతాం అవి లేకపోతే. ఫస్ట్ 1 వీక్ మీరు ఫోన్లు దూరం పెట్టిన తర్వాత ఫస్ట్ అంటే ఈ టైం టు ఈ టైం మాత్రమే ఫోన్ వాడతాం, మిగతా టైం వాడమని పెట్టుకున్నా సరిపోతుంది. అంటే పర్టికులర్ టైంలో వాడతాం, మిగతా టైంలో ఏరోప్లేన్ మోడ్లో పెడతాం అని అనుకుంటే కనుక మీ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా, మీరు ఎంత హ్యాపీ కపుల్ అయిపోతారో తెలుసా. అది మెస్మరైజింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ 1 వీక్ యాంగ్జైటీ వస్తుంది, పిచ్చి లేస్తూ ఉంటుంది, మనకి గుద్దుతూ ఉంటుంది బ్రెయిన్, మన వల్ల కాదు, భరించలేం, నరకం కనబడుతుంది. ఆ 1 వీక్ తర్వాత అలవాటు అవ్వడం స్టార్ట్ అవుతుంది. 2nd వీక్కి 3rd వీక్కి మీ అంత ప్రపంచంలో ఈ భూమి మీద ఆనందంగా ఉండే జంట కానీ ఫ్యామిలీ కానీ ఇంకోటి ఉండదు. ఎందుకంటే మీకు మీరు ఆ షేర్ చేసుకునే విధానం కానీ మీలో మీరు ఎంటర్టైన్ అయిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మీలో స్కిల్ పెరుగుతుంది, మీలో తెలివి, మీలో ఓపిక అన్నీ వస్తాయి. ఓపికలు పోతున్నాయి చూసారా, మనుషులు ఓపికలు పోతాయి, రివార్డ్ సిస్టమ్ పోయింది అందుకని చెప్పి ఓపికలు పోతున్నాయి. ఇదివరకు మన పిల్లోడు చిన్నది ఏదైనా చేస్తే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు అది లేదు, అయిపోయింది. ఎందుకంటే మనం ఫోన్లో చూసి మనం ఏమైనా చేసినా ఓకే సరే మంచిది రైట్ అనే కాడికి వచ్చినాం. రైట్. సోనియా సిద్ధు. నెక్స్ట్ ఆసియా ఏడుస్తుంది, ఫుల్ ఏడుస్తుంది. నూకరాజు అక్కడ డబ్బాలకి వెళ్ళి అన్నీ నాకు చేసుకోవాలని ఉంది, తొందరగా బయటికి రా అంటే రావడానికి లేదమ్మా అన్నాడు. ఆ తర్వాత నూకరాజు చెప్తున్నట్టు 7 పర్సన్స్ వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ నువ్వు నన్ను గుర్తుపట్టాలి. సరే స్పర్శం తెలియలేదు కదా, సరే వదిలేయి, బీ స్ట్రాంగ్, వదిలేయి, అయిపోయింది. ఇక్కడ నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, క్యాలిక్యులేటివ్గా ఉండాలి. నా హెయిర్, నా జుట్టు, నా స్మెల్ ప్రతిదీ నీకు తెలియాలి, ఓకేనా, అర్థమైందా అని చెప్తాను. గేమ్ కోసం అన్నట్టుంది భయ్య. ఇది న్యాచురల్గా ఏదో జరిగిపోయింది అన్నట్టు వదిలేయాలి. ఈ ప్రేమ గురు అంటాడు, మీరు ఎంత మిస్ అవుతున్నారో నాకు అర్థం చేసుకోగలను కనుక మీకు ఒక కానుక అని చెప్పి ఫోటోలు ఇచ్చిండు అయ్యా. ఆ ఫోటోలు చూసి అరే ఒక్క రోజుకే నా పొద్దున్న సాయంత్రానికి ఇన్ని చేస్తా అంటే బాగాలేదబ్బా, మీరు ఎపిసోడ్లు కొట్టిపారేయాలని చెప్పి ఒకటే రోజు ఇన్ని చేయడం కదా, 2-3 రోజులు అయిన తర్వాత ఇట్లా 2-3 రోజులు పెట్టిన తర్వాత ఫోటోలు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే గమ్మతుంటుంది. పొద్దున పంపించారు, మధ్యాహ్నానికి టాస్క్లు, మళ్ళీ లంచ్ అయిపోగానే మళ్ళీ టాస్క్లు, కంటిన్యూగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ కొట్టేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుంది. బిగ్ బాస్లో ఉన్న ఆ రియాలిటీ చెక్ అనేది లేదు. అప్పుడు బిగ్ బాస్లో మనకు బయట నరమానవుడు కనబడాడు, ఇక్కడ ఏంది ఆ మాస్క్ మీద తిరుగుతూ ఉంటాడు, శ్రీముఖి తిరుగుతూ ఉంటుంది. ఇంకేడా సోనియా సిద్ధు ఫుల్ ఫన్ను. అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు టీ ఇచ్చింటే అని తాగుతాడు. అంటే సుడుక్ అని దాకు దూరంబా అని చెప్పి అంటే సరే ఇవన్నీ వదిలే కానీ నేను బట్టలు ఇస్తాను అంటే ఇటు సైడ్ రూమ్లలో వెళ్ళున్నారు కదా, నేను బట్టలు ఇస్తాను, నువ్వు అక్కడ స్నానం చేసుకోపో రెడీ కాపో అంటే నేను ఎప్పుడో స్నానం చేసుకున్నాను. అంటే ఏంటమ్మా మమ్మ అనిపించుకున్నావా, ఇంత తొందరగా ఇలా చేసావు, నాకు నమ్మకం లేదంటే స్మెల్ చూడు అంటుంది. తర్వాత నువ్వు మరీ బాక్స్లోకి వస్తున్నావు, ప్రేమ కూడా ఇసిరి పాడేస్తాడు, పార్సల్ చేస్తాడు. ఆ తర్వాత ఏంటి బండవేలు అంటే బండవేలు గుర్తుపట్టలేదు, దొండకాయలు అంటావుగా గుర్తుపట్టలేదు ఏంటి, గంట సేపు తీసుకున్నావు దానికోసం అంటే చల్లగా అయిపోయింది నీ చెయ్యి. కళ్యాణ్ గడి కంటే బొక్కలు ఉంటాయి, అట్లా నీకు కూడా బొక్కలు ఉంటే గుర్తుపట్టవచ్చు. చల్లగా ఉంటుందంటే ఇప్పుడు పొయ్యిలో పెట్టి తెమ్మంటావే, ఇదంతా ఫన్ ఉంటుంది అబ్బా మస్తు. కౌంటర్ల మీద కౌంటర్లు ఒకరికి వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చేయిస్తా గుర్తుపట్టు నాది అని చెప్పి ఆమె చేయించింది. నీదేనమ్మా నీదే అనుకున్నారు. సరే ఎక్కువసేపు మాట్లాడితే అవతలకి గెంటేస్తాడు పా అని చెప్పి అంటారు. బాగుంది. ఇలా వర్షన్ కానీ ఇలా వైజాగ్ స్లాంగ్ కానీ ఇలా పంచులో ఒకరికొకరు వేసుకునే విధానం కానీ ఖతర్నాక్ అనిపిస్తుంది.
నూకరాజు ప్రియాంక జైన్తో అక్కడ ఏంది పనులు బాగా సేవకులు బాగా చూసుకుంటున్నా అంటే చూసుకుంటున్నానులేమ్మా రాజావారిని ఎల్లమ్మా అని చెప్పి అనడం అంత ఫన్ అన్నట్టు. సోనియా సంధ్య వాళ్ళని పట్టు నా పట్టు అని చెప్పి పట్టుకుని నేర్చిన ఎందుకు అంటే అక్కడికి వెళ్తే ఎమోషనల్ అయిపోతున్నాం కదా అని అంటే మాకేం రాలేదట వసంతి అంటే సంధ్య చేసింది కొంత ఓవర్గా వాళ్ళకే అనిపించింది, మనకు కాదు. అర్థమైందా? సరిగా ఒక టాస్క్ పెట్టిరబ్బా. ఆ టాస్క్ ఏంటంటే బయట అమ్మాయిలు పూల్ దగ్గర అబ్బాయిలు నలుగురుగా ఆడాలి. 1 2 3 4 1 2 3 4 నెంబర్లు వచ్చినట్టుగా ఆడాలంట. నలుగురు ఉన్నారు. ఇక్కడ నలుగురు అమ్మాయిలు ఆడుతున్నారు, అటు సైడ్ నలుగురు వాళ్ళకి సంబంధించిన పేరు అక్కడ ఉంటారు. ఇక్కడ జాను, ఆసియా, అంజలి అండ్ సంధ్య ఆడుతున్నారు. అక్కడేమో బ్రిట్టో, నూకరాజు, పవన్ అండ్ ఎవరు మనం భాను వీళ్ళు ఆడుతున్నారు. అయితే ఒక లవ్ సింబల్లో ఒకటి ఉంది అక్కడ. 1 బాక్స్, 2nd బాక్స్, 3rd బాక్స్, 4th బాక్స్, 5th బాక్స్, 6th బాక్స్, 7th బాక్స్, 8th బాక్స్, 9th బాక్స్, 10th బాక్స్, 11th బాక్స్, 12th బాక్స్ వరకు పెట్టాలి. ఒక్కొక్క బాక్స్కి ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టాలి. ప్రతి 3 బాక్స్లకు ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఎన్వలప్ ఓపెన్ చేసి ఒక ఎన్వలప్ ఓపెన్ చేయాలి. అట్లా 4 ఎన్వలప్లు ఉన్నాయి. ఒక ఎన్వలప్ ఓపెన్ చేయాలి, అందులో 2 అక్షరాలు ఉంటాయి, అక్కడ పోయి పెట్టాలి. కొందరికేమో లవ్ బుల్ సంథింగ్, కొంతమందికి ఫర్ ఎవర్ ఇట్లాంటివి ఉన్నాయి అన్నట్టు. అయితే అందరూ ఆడుతున్నారు. అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా 3 పెట్టంగానే ఒకరికి ఒకరిది ఓపెన్ అయిపోయింది, 3 పెట్టేసారు. 6 పెట్టంగానే కొంతమందిది ఓపెన్ అయింది, ఓకే. 9 పెట్టంగానే ఇంకొకరిది సంధ్య వాళ్ళది ఓపెన్ అయింది అండ్ 9 పెట్టంగానే భాను వాళ్ళది కూడా ఓపెన్ అయింది. కానీ 12వది పెట్టడానికి అంజలి వాళ్ళకు కూడా అవుతుంది, కానీ 12వది పెట్టేసరికి అయితలేదు. 9 దాకా పెట్టగలుగుతారు కానీ 12వది పెట్టలేకపోయారు. కానీ సంజయ్ ట్రై చేసింది మ్యాక్సిమం. జాను ఖతర్నాక్గా చేసింది, సూపర్గా చేసింది. ఆశే వల్ల కాలేదు. సో మొత్తానికి అయితే జాను చేయడము 12 మొత్తానికి 4 ఎన్వలప్ ఓపెన్ చేసి బాను సాధించి ఫర్ ఎవర్ పెట్టేసి ఉరికిపోయి ఎత్తుకొని యాక్ట్ చేసుకొని గుండ్రంగా తిప్పి అంటే మా పెళ్ళి కాకముందు కానీ పెళ్ళి అయినాక కానీ ఎప్పుడు ఇటువంటి రన్నింగ్లు హగ్గింగ్లు తిప్పడాలు ఇవన్నీ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చేసినాం, భలే హ్యాపీ అనిపించింది అండ్ టాస్క్లో విన్నప్పుడు మంచిగా అనిపించింది అని వాళ్ళు డిస్కస్ చేశారు. స్ట్రైట్ అవే 50 పాయింట్స్. ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళకి 50 పాయింట్స్. ఈ టాస్క్ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తే వాళ్ళకే. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసారు కదా, వీళ్ళది అయిపోయింది. ఇంకా వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళ టీంలో ఈ 4 ఆడితే ఇలా మిగతా 3 డిస్కో అయిపోయింది వాళ్ళ పక్కకి. మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా 4 ఆ 4 ఆడిన వాళ్ళు ఉంటారు, అందులో ఫస్ట్ వస్తారు కదా. ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఫస్టో వాళ్ళకి 50 పాయింట్స్ వస్తాయి. చూడాలి రేపు ఆడే వాళ్ళల్లో ఎవరు ఫస్ట్ వస్తారు. ప్రియాంక జైన్ ఉంది అక్కడ, సోనియా, నీతు, ప్రియాంక జైన్ అండ్ వసంతి, వీళ్ళు 4 ఆడతారు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. అండ్ ఓవరాల్గా ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు గోల్డెన్ కప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మ్యాటర్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది ఉంటా చెక్కే చాటా బై బై నమస్తే. దిస్ ఇస్ యువర్ సేపు శ్రీనివాస్ అలియాస్ 065, మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఉంటా, బాయ్.